మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే మోటో 850. ఇది రీసెంట్గా అయితే పేలడం జరిగింది. కేరళలో అయితే పేలింది. మన తెలుగు అతను ప్యాంట్ జేబులో ఉన్నప్పుడు అయితే ఇది పేలడం అయితే జరిగింది. మోటో ఫోన్స్ అయితే రీసెంట్గా ఎక్కువ పేలుతున్న న్యూస్ అయితే నేను ఎక్కువ వింటున్నాను. సో మోటో ఫోన్స్ యూజ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. మనం బ్యాటరీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సేఫ్గా ఉంటాం ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ రీల్స్ సేవ్ చేసుకోండి, అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా పనిపిస్తుంది. నెంబర్ 1 వచ్చి బ్యాటరీని ఓవర్ ఛార్జ్ చేయొద్దు, అలాగే ఓవర్గా డిశ్చార్జ్ చేయొద్దు. అంటే 80% కంటే పైకి ఎక్కువ పెట్టద్దు, అలాగే 20% తగ్గిపోయిన తర్వాత 0% దాకా అయితే తీసుకురావద్దు. ఇలా చేస్తే ఏంటంటే బ్యాటరీ మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మీ బ్యాటరీ లైఫ్ కూడా బాగా వస్తుంది. 80 to 20 మెయింటైన్ చేస్తే ఈ ఛార్జింగ్ పాయింట్స్ దగ్గర మనం మెయింటైన్ చేయగలిగితే బ్యాటరీ లైఫ్ కూడా మనకి ఎక్కువగా వస్తుంది. అలాగే నెంబర్ 2 కంపెనీ ఛార్జెస్ మాత్రమే వాడండి, లోకల్ ఛార్జెస్ వాడద్దు. నెంబర్ 3 వచ్చి హార్డ్ కేసెస్, ఎక్కువ హార్డ్ కేసెస్ వేయొద్దు. వేసిన తర్వాత దాని వెనకాల కరెన్సీ అయితే పెట్టద్దు. అవి పెట్టినా కూడా మనకి ఎయిర్ ఫ్లో అనేది తగ్గుతుంది. ప్రాసెసర్ మీద ఎక్కువ బటన్ పడి బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎయిర్ ఇన్ఫ్లో కూడా తగ్గుతుంది. కాబట్టి మనం హార్డ్ కేసులు, మరీ ఎక్కువ హార్డ్ కేసులు కాకుండా లైట్ కేసులు అయితే వేసుకోండి. నెంబర్ 4 వచ్చి సన్లైట్కి అయితే ఓవర్గా ఎక్స్పోజ్ చేయొద్దు. ఛార్జింగ్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఛార్జింగ్ పెట్టి ఫోన్ కూడా వాడద్దు. ఒకవేళ కాల్స్ మాట్లాడుతున్నా కూడా ఇట్లాంటి పనులు అయితే చేయమాకండి. దీని మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అట్లా పడుకున్న తర్వాత ఫోన్లో అయితే తీసి దుని కింద పెట్టుకోవడం ఇట్లాంటివి అయితే చేయమాకండి. ఒక రోజు దూరంగా పెట్టేసి పడుకోండి. ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. మోటో కంపెనీ ఫోన్స్ ఒకటే పేలుతున్నాయంటే కాదు. శాంసంగ్లో పేలినాయి, అలాగే వివోలో పేలినాయి, OnePlusలో పేలినాయి, చాలా బ్రాండ్స్లో అయితే పేలినాయి. ఈ మ్యాక్సిమం కంపెనీ సైడ్ నుంచి వస్తే మనం ఏం చేయలేం. మన సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇవి.